రెజ్లింగ్లో వినేష్ ఫోగట్కు పథకం దక్కినట్లే దక్కి చేజారింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ నిర్వేదంలో ఈసారి భారత్కు కుస్తీ పోటీల్లో ఒక్క పథకమైనా రాకపోతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ ఆశలు నెరవేరలేదు. భారత కుస్తీ వీరులు అంచనాలను అందుకోలేకపోయారు. మరో 2 రోజుల్లో విశ్వక్రీడలకు తెరపడుతుందనగా రెజ్లర్ అమన్ సెహరావత్ సత్తా చాటాడు. విశ్వక్రీడల్లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు. ఫైనల్కు చేరడంలో విఫలమైన అమన్ కాంస్య పతక పోరులో అద్భుత విజయం సాధించి భారత్కు 6వ పతకం అందించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ బౌట్లో అమన్ సెహరావత్ 13-5 పాయింట్లతో ప్యూర్టోరికాకు చెందిన డేరియన్ క్రూజ్పై ఏకపక్ష విజయం సాధించాడు. అమన్ పతక ఆశలు నెరవేర్చడంతో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. ఇప్పటి వరకు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ 6 పతకాలను సాధించింది. వీటిలో 1 రజతం, 5 కాంస్యాలు ఉన్నాయి.